నా వల్ల కాదు అని ఏ పని అయితే వదిలేసావో నీ ద్వారానే దేవుడు పూర్తి చేయించబోతున్నాడు. దేవుణ్ణి ప్రశ్నించని భక్తులలో ఒక భక్తుడు ఏలియా. ఎప్పుడు దేవుని ఎదురు ప్రశ్న వేళ. కెరీతు వాకి దగ్గరికి వెళ్ళిపో, ఎందుకు ప్రభు అని అడగల, వెళ్ళిపోయాడు అక్కడికి. కాకులు తీసుకొస్తున్నా కాకెంగిలి పెడతావేంటని అడగల, వాటినే పూజించాడు. సారేపతు ఊరికి వెళ్ళిపో, నేను అక్కడ సిద్ధపరిచాను, వెళ్ళిపోయాడు. ఒక క్వశ్చన్ అడగల. దేవుడే అక్కడికి నడిపించినప్పుడు నీళ్లు ఎండిపోకుండా చేయొచ్చు కదా, నీళ్లు సమృద్ధిగా ఉంచవచ్చు కదా, ఎండిపోయేంత వరకు ఉంచి ఇంకొక చోట తీసుకెళ్ళాడు అని అనుకుంటాం. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో నడిపించే విధానం ఎలా ఉంటుందంటే, కరువు వంటి పరిస్థితులు వస్తున్నాయేమో అని అనుకుంటాం, కానీ మనల్ని మనం గమనించుకుంటే కడుపు నిండగా దేవుడు ఆశీర్వాదాలు. ఏలియాకి ఏ వాహనము లేదండి. ఏలియాని దేవుడు బలపరచగా ఆహాబు కంటే ముందుగా ఏలియాని దేవుడు ఆ స్థానానికి చేర్చి, దేవుడే గనక మనలను బలపరిస్తే మనం చేరాలనుకుంటున్న గమ్యానికి అనుకున్న సమయానికంటే ముందుగానే మనం చేరగా. దేవుడు భర్తని పోషించమన్నాడు, భార్యని ఇల్లు కట్టుకోమన్నాడు. జ్ఞానవంతురాలు తల ఇల్లు కట్టుకుంటుంది అని అన్నాడు. కానీ ఇప్పుడు చాలా కుటుంబాలు ఎలా ఉన్నాయో తెలుసా? భర్త ఏమో ఇంట్లో పడి తిని కూర్చుంటున్నాడు, భార్య ఏమో పనులు చేసుకొని డబ్బులు సంపాదించుకొని వస్తుంది. ఎప్పుడైతే నీ బాధ్యత భార్య చేతిలోనికి వెళ్ళిపోయిందో, ఏసావు యొక్క జ్యేష్ఠత్వము యాకోబుకి వెళ్ళిపోయినట్లుగా భర్తకున్న నీ బాధ్యత, దేవుడు నీకు అప్పగించిన ఆ స్థితి ఆటోమేటిక్గా భార్య చేతులు నువ్వే పెట్టేస్తున్నావు. అలా పెట్టడం వల్ల ఏసేవి ఏమయ్యాడంట? భ్రష్టుడయ్యను అని ఉంటుంది దేవుని వాక్యం. విడ్డూరం అనిపించే విషయం ఏంటో తెలుసా? ఏ ప్రాణాన్నైతే కాపాడుకోవాలని ఇక్కడికి వచ్చాడో ఇప్పుడు అదే ప్రాణాన్ని తీసేసుకోమంటున్నాడు. నీ ద్వారా దేవుడు జరిగించవలసిన పని పూర్తయ్యేంత వరకు నీవు చావాలనుకున్న చావు. దేవుడు ఎప్పుడు కూడా మనిషిని ఒంటరిగా ఉండటానికి ఇష్టపడలా. అందుకే ఆదికాండం 2లో మనం చదువుతాం, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని ఎరిగి అవ్వమ్మని సహకారిగా ఇచ్చాడంట. ఎందుకు? ఒంటరిగా ఉండకూడదు కాబట్టి. అంతెందుకంటే మత్తయి సువార్తలో మనం గమనిస్తాం, యేసు ప్రభు వారు శిలువ మరణానికి ముందుగా గెత్సెమనే తోటకు వెళ్ళినప్పుడు కూడా శిష్యులను వెంట పెట్టుకుని వెళ్ళాడు ఆయన. యోహాను, పేతురు, యాకోబు వీళ్ళ ముగ్గురిని తోటకు వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఎందుకు? ఒంటరితనాన్ని దేవుడు ఎంకరేజ్ చేయడు ఎప్పుడు కూడా. నీవు ఒంటరితనాన్ని అనుభవించడం దేవుని చిత్తం కాదు. నీవు ఒంటరితనాన్ని అనుభవించాలని నీవు కోరుకుంటే అపవాదికి నీవే అవకాశం ఇచ్చినట్లు అయిపోతుంది. సర్వశక్తి కలిగిన మన యేసు ప్రభు వారికి సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. దైవజనులకు, దైవజనురాలకి కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రభుపేట ప్రత్యేకమైన వందనాలండి. అందరూ కూడా కొద్ది నిమిషాలు మనకున్న సమయంలోనే వర్తమానాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం ఏం ధ్యానం చేసుకోబోతున్నామంటే, దారుణమైన, భయంకరమైన, భయాందోళనకు గురైన వ్యక్తిని దేవుడు ఎలాగ ఆ స్థితిలో నుండి బయటికి తీసుకొచ్చాడు, దేవుడు తన పట్ల ఎలా ప్రవర్తించాడు, ఎంత స్మూత్గా ఆ సందర్భాన్ని డీల్ చేశాడు అనేది మనం వినబోతున్నాం. మన వల్ల కాదు అనుకునే పరిస్థితిని కూడా మనతోనే దేవుడు చేయించగలడు అనే వర్తమానాన్ని మనం వినబోతున్నాం. దేవుడు ఈ వచనాల ద్వారా మనతో మాట్లాడును గాక. ఆమేన్. గమనించండి, ఏలియా అంటే అర్థం యాహ్వే ఈజ్ మై గాడ్. దేవుడే, యెహోవాయే నా దేవుడు అని అర్థం. ఏలియా అంటే యెహోవాయే నా దేవుడు అని అర్థం. యెహోవా దేవుడి మీద తప్ప మరెవ్వరి మీద ఆధారపడేవాడు కాదు. ఆ స్వభావం కలిగిన వాడు ఏలియా. అలాగే ఏలియాకు కూడా వరం ఉంది. ఏంటో తెలుసా? వర్షం కురవదు అని చెప్తే వర్షం కురవదు అంట, వర్షం కురిసిద్ది అని చెప్తే కురిసిద్ది అంట. ఇప్పుడు ఆకాశం తెరవబడి అగ్ని దిగొచ్చిద్ది అని అంటే వచ్చేసిద్ది అంట. అంత శక్తి కలిగిన వాడు, అంత మాట శక్తి కలిగిన వాడు ఏలియా. అటువంటి ఏలియా వర్షం కురవదన్నాడు, అయిపోయింది. దేవుడు కెరీతు వాగు దగ్గరికి తీసుకెళ్ళాడు, కెరీతు వాగు దగ్గర పోషించాడు. ఎంతవరకు అంటే నీళ్లు ఎండిపోయేంత వరకు పోషించాడు. మనం అనుకుంటాం దేవుడే అక్కడికి నడిపించినప్పుడు నీళ్లు ఎండిపోకుండా చేయొచ్చు కదా, నీళ్లు సమృద్ధిగా ఉంచవచ్చు కదా, ఎండిపోయేంత వరకు ఉంచి ఇంకొక చోట తీసుకెళ్ళాడు అని అనుకుంటాం. కొన్నిసార్లు దేవుడు మన జీవితంలో నడిపించే విధానం ఎలా ఉంటుందంటే, కరువు వంటి పరిస్థితులు వస్తున్నాయేమో అని అనుకుంటాం, కానీ మనల్ని మనం గమనించుకుంటే కడుపు నిండగా దేవుడు ఆశీర్వాదాలు ఇస్తాడు. అలాగా ఎండిపోయింది, సారేపతుకు పంపించాడు, అక్కడ విధరాలు చేత పోషించాడు.
మనకందరూ తెలిసిందే. ఇదిగో ఆహాబు వర్షం కురిసిద్ది అని అన్నాడు, కురిసింది. బయలు ప్రవక్తలను వేసేసాడు. ఇక వర్షం కురిసే టైంలో ఆ దేవుడు అంట ఈ ఆహాబుని ఇతను పంపించేశాడు. దేవుడు ఏలియాని బలపరచగా, అక్కడ స్పష్టంగా మాట ఉంటుందండి. మొదటి రాజులు 18:46 ఉంటుంది. 46 యెహోవా హస్తము ఏలియాను బలపరచగా అతడు నడుము బిగించుకొని అహాబు కంటే ముందుగా పరుగెత్తుకొని పోయి ఇజ్రాయేలు గుమ్మము నొద్దకు వచ్చెను. మీరు గమనించండి, గుర్రం స్పీడ్గా పరిగెత్తిద్దా, మనిషి స్పీడ్గా పరిగెడతాడా? గుర్రమే స్పీడ్గా పరిగెత్తిద్ది. ఈ ఆహాబు గుర్రపు రథము మీద మంచి వేగంగా వెళ్ళిపోతున్నాడు. ఎందుకంటే దాదాపు 3 సంవత్సరాలైంది వర్షం పడి, మంచి ముసురు పట్టేసింది. పొద్దున వాతావరణం భలే ఆహ్లాదంగా ఉందండి, భలే చక్కగా అనుకూలంగా బాగుంది అనిపించింది. అక్కడ అతనికి కూడా ఎండలు తీవ్రతరం ఉన్నట్టుండి మబ్బులు పట్టేస్తున్నాయి, ఉరుములు ఉరుస్తున్నాయి, వర్షం కురిసిద్దన్న సూచనలు వచ్చేసి పడటం ప్రారంభమైపోయింది. వెళ్ళిపోతున్నాడు. కానీ ఏలియాకి ఏ వాహనము లేదండి. ఏలియాని దేవుడు బలపరచగా ఆహాబు కంటే ముందుగా ఏలియాని దేవుడు ఆ స్థానానికి చేర్చాడు. ఎక్కడ ఒక మంచి పాఠం నేర్చుకుందాం. అదేంటో తెలుసా? దేవుడే గనక మనలను బలపరిస్తే మనం చేరాలనుకుంటున్న గమ్యానికి అనుకున్న సమయానికంటే ముందుగానే మనం చేరగలం. కుటుంబంలో కొన్ని కార్యాలు జరగాలని అనుకుంటాం. ఉదాహరణకి పిల్లల పెళ్ళిళ్ళో, లేకపోతే పిల్లల ఉద్యోగాలో, లేకపోతే ఇంట్లో సమాధానమో, లేకపోతే ఏదైనా కారణం ఏదైనా కానివ్వండి, ఏదో ఒక కార్యం జరగాలి అని అనుకుంటాం. ఒకవేళ దేవుడు మనలను బలపరిస్తే సంవత్సరంలో జరగవలసిన కార్యం 6 నెలల్లోనే దేవుడు జరిగించగలడు. నీవు సంవత్సరం కట్టవలసిన ఇంటిని 6 నెలల్లోనే పూర్తి చేయించగలడు. నీకు తగ్గవలసిన ఆ అనారోగ్యము 4 రోజులు పడితే ఆయన బలపరిస్తే వారం రోజుల్లోనే స్వస్థపరచగలడు. ఆయన బలపరిస్తే మనం అనుకుంటున్న సమయానికంటే ముందుగానే ఆ కార్యాన్ని మనం పొందుకోగలం, ఆ గమ్యాన్ని మనం చేరుకోగలం. ఏలియా పరిస్థితి అదే అయింది. ఇప్పుడు సరే, ఏలియా అక్కడ ఉన్నాడు. ఇప్పుడు ఆ కెమెరాని తీసుకొచ్చి విలన్ దగ్గర పెడదాం. హీరో అయిపోయాడు ఇప్పుడు ఏలియా. ఇప్పుడు విలన్ దగ్గరికి వద్దాం. ఈ ఒక పక్కన ఏమైందంటే ఆహాబు తన భార్యకు భయపడే వ్యక్తి. కొన్ని కుటుంబాల్లో ఎందుకు సంతోషం ఉండదో తెలుసా? నిజం చెప్తున్నా, వాస్తవాలు మాట్లాడుతున్నా, ఏమనుకోకండి, సత్యం గ్రహించండి. అదేంటంటే పరిస్థితులు తారుమారవుతున్నాయి, స్థానాలు తారుమారవుతున్నాయి. కొన్ని కుటుంబాల్లో ఆడవారు స్త్రీల పెత్తనం నడిచిద్ది అన్నమాట. ఇక వాళ్ళ మాటే నెగ్గాలి. భర్త అయినా ₹1 అయినా భార్య దగ్గర అడిగి తీసుకోవాలి. ఇక భర్త కంటే ఏం ఉండదు. మీరు గమనించండి, ఆహాబు వచ్చాడు. వచ్చిన తర్వాత జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, బైబిల్లో లేదు కానీ ఇమాజిన్ చేసుకోండి. ఆహాబు వర్షంలో తడిసిపోయాడు, వచ్చాడు. ఇప్పుడు వర్షంలో తడిసిన చెప్పులు ఎలా ఉంటాయి? కిర్రికిర్రిమంట సౌండ్ చేస్తూ ఉంటాయి. నెమ్మదిగా వస్తున్నాడు లోపలికి. ఎందుకంటే యెజబెల్ ఎక్కడ నిద్రలేసిద్దో, ఆమె నిద్రలేస్తే 450 మంది ప్రవక్తలను చంపేశాడు అనే మాట చెబితే ఆమె ఎంత కోపం తెచ్చేసుకొని భయపడిపోతున్నాడు. అలాగే నెమ్మదిగా వచ్చాడు. మరి ఏమైందో, చిన్న సౌండ్ వచ్చిందో ఏంటో కానీ మొత్తానికి యెజబెల్ లేచింది. ఆ పేరులోనే అమ్మో, యెజబెల్ అంటే నాదో రకంగా భయంకరంగా ఉంది ఆ పేరు ఇంటినే. ఆ యెజబెలు అనే ఆమె భార్య లేచి, ఇప్పుడైనా వచ్చింది. ఆమె అతను అడుగుతుంది, భర్తను అడుగుతుంది, ఇప్పుడైనా రావటం? చాలా ఆలస్యమైందే. అవును, ఇప్పుడే వచ్చాను. ఏంటి ఆ నీళ్ళంతా ఏంటి? భయంకరమైన వర్షం. లోపల ఉండటం వల్ల నీకు తెలియట్లేదు కానీ భయంకరమైన వర్షం. మరే ఏంటి మరే? నీ ముఖం చూస్తేనేమో ఏదో విషాదంగా కనబడుతుంది. ఏమైందండి? ముఖం చాలా బాధగా కనబడుతుంది. ఏమైంది? ఈయన భయపడిపోతున్నాడు, కంగారు పడిపోతున్నాడు. అది ఏం లేదులే, ఏలియానా? ఏ ఏలియా? ఆ కొండ జాతోడు, దుప్పటి మీద వేసుకొని తిరుగుతాడు, చర్మం వస్త్రాలు కప్పుకొని తిరుగుతాడు, ఎవరో గిలాదు ప్రాంతంలో ఉంటాడన్నావు, ఆయనేనా? ఆయనే. ఏమైంది? ఇక్కడికి వచ్చాడేంటి? అది కాదు, అతనితో చిన్న పోరాటం, యుద్ధం జరిగిందిలే. యుద్ధమా? నాకు తెలియకుండా యుద్ధం ఏంటి? ఏమైంది ఆ యుద్ధంలో? ఎంతమంది ఉన్నారు? ఏలియా ఒక్కడేనా? అయితే మనకే ప్రాబ్లం ఉండదులే, మనోలే గెలిచి ఉంటారులే. అది కాదు, ఇదిగో కర్మేలు పర్వతం మీద నువ్వు బయలు ప్రవక్తలని పిలిచేవే 450 మంది. ఆ 450 మంది ఒక పక్కన ఉన్నారు, ఏలియా ఒక పక్కన ఉన్నాడు. ఒక సవాలు విసిరాడు. అదేంటంటే ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఏ బలైతే మనం పెట్టామో దానిని దహించి వేయాలి. అలాగ ఎవరు ప్రార్థించినప్పుడు అగ్ని దిగి వస్తుందో ఈ ప్రార్థించిన వారి దేవుడే గొప్పోడు అనే సవాలు పెట్టాడు. ఇందులో ఏముంది?
ఆ మంత్రాలు మన వాళ్ళు బోర్డులో నేర్పించాం, మనోలే మంటను కాల్చేసి ఉంటారు అని అంది. కాదంటే ఏంటి, మనం ఓడిపోయామా ఏంటి? ఏలే గెలిచాడా? ఏలే చేస్తే అగ్ని దిగి వచ్చిందా? చెప్తున్నా విను. 450 మంది ఉన్నారు కదా, వాళ్ళు పాపం చర్మాలు చీల్చేసుకున్నారు, ఈ బ్లేడ్లు పట్టుకొని చీల్చేసుకున్న రక్తం కారిపోతుంది వాళ్ళకి, కొరడా దెబ్బలు కొట్టుకున్నారు, అరుస్తున్నారు, అగ్ని కోసం ఎంతో మొర పెట్టారు, ఏమీ రాలా. వాళ్ళు రక్తం కారిపోయింది కానీ అగ్ని మాత్రం దిగి రాలా. అదేంటి నిజమా? ఆ 450 మంది గొప్పలు అనుకున్నానే, ఏంటా అట్లా జరగలేదా? మరి ఏమైంది? అంత ఏలియా శుభ్రపరిచేసాడు, బలిపీఠాన్ని పవిత్రపరిచేసాడు, మరలా బలి పెట్టించాడు. అతను ప్రార్థన చేస్తున్నాడు. అమ్మాయి, అతను ప్రార్థన చేస్తున్న ఇంకా ప్రార్థన పూర్తవలా. ప్రార్థన చేస్తూ ఉండగా ఆకాశము తెరవబడింది. భయంకరమైన అగ్ని దిగి వచ్చి అతను పెట్టిన బలిపీఠాన్ని దహించి వేసింది. అక్కడ ఉన్న ప్రజలందరూ వేసిన కేకలు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేస్తుంటే నాకు వెంట్రుకలు లేచి నిలబడ్డాయి, గుండె దడొచ్చింది, ఒక రకమైన భయం వచ్చింది. నా స్థితి ఏమిటో నాకు గుర్తు వచ్చింది. నన్ను ఎవరు రాజుగా నిలవబెట్టారో, ఈ ఇశ్రాయేలు ప్రజలని ఏ ఉద్దేశంతో నడిపించడానికి దేవుడు నన్ను ఎన్నుకున్నాడో అదంతా నాకు గుర్తు వచ్చి నాలో భయము పుట్టుకొచ్చింది. అక్కడ ఉన్న వేలాది మంది ప్రజలు కూడా ఒక పెద్ద కొండ మీద అగ్ని దిగి రావటం చుట్టుపక్కల ప్రజలు చూసి, అక్కడ పొగలేవటం చుట్టుపక్కల ప్రజలు చూసి, అక్కడ ప్రజల కేకలు యెహోవాయే దేవుడు అనే అరుపులు చూసి ఇళ్లల్లో ఉన్నవారు పరిగెత్తుకుంటూ కర్మేలు పర్వతం దగ్గరకు వచ్చారు. ఆ ప్రజలు కూడా ఆ సజీవ సాక్ష్యాన్ని చూసి వీరందరూ పలికిన మాట ఒకటే, యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేశారు. ఏంటంత జరిగిందా? ఒక్కడు యెహోవాయే దేవుడు అని నిరూపించాడా? మన వాళ్ళు దేనికి పనికి రాలేదా? పనికి రాకపోవటం కాదు. అయితే ఏంటైతే గొనుకుతున్నావేంటి చెప్పు అనేటప్పుడు చెబుతున్నాడు భయపడతా, ఆ 450 మందిని కూడా ఏలియా చంపేశాడు. కంగు తినిపోయింది యెజబెలు, నీ చేష్టురాలైపోయింది, సైలెంట్, నోట మాట రాట్లా. ఇక ఎవరి మీదైతే ఆధారపడిందో, ఇక వాళ్ళు ఉంటే చాలు నా బతుకు బాగుంటుంది, ఇక వాళ్ళు చేసే భక్తి చేస్తే చాలు నేను బాగుంటాను అని అనుకుందో, వాళ్ళే లేరు అని తెలిసినప్పుడు, వాళ్ళ భక్తిహీనతే వాళ్ళని చంపింది అని తెలుసుకున్నప్పుడు నోట మాట రాల. ఆహాబు దేవుని నమ్మినవాడు, ఆహాబు యెహోవా దేవుని నామంలో రాజరికాన్ని పొందినవాడు, ఆహాబు దేవుని చిత్తంలో ఉన్నవాడు. అటువంటి ఆహాబు దేవుని నమ్మని వ్యక్తిని పెళ్లి చేసుకున్నాడు. పరిస్థితే మారిపోయింది. భార్య భర్తల గురించి ఒకసారి మాట్లాడదాం. చాలా కుటుంబాలలో సంతోషం లేకపోవట కారణం ఏంటో తెలుసా? వాక్యం చెప్తుంది భర్త శిరస్సుగా ఉండాలి, కానీ చాలా కుటుంబాల్లో భార్య శిరస్సుగా ప్రవర్తిస్తుంది. శిరస్సు అంటే ఏంటండి? నువ్వేది తినాలన్నా నోటి ద్వారానే, ఇది నింపబడాలంటే నీ నోటి ద్వారానే వెళ్ళాలి. ఈ నోరు కానీ ముక్కు కానీ చూసే కళ్ళు కానీ, ఈ కళ్ళు చూడకపోతే గమ్యం చేరలేవుగా. అంటే ఈ మొండెము ఈ కళ్ళు చూపించే దారిలోనే నడిచిద్ది, ఈ పొట్ట ఈ తలలో ఉన్న నోటి ద్వారానే నింపబడిద్ది. ఏమండి? అంటే ప్రతీది కూడా భర్త ద్వారానే భార్య పొందుకోవాలి. అందుకే భర్త శిరస్సు, భార్య మొండెం. భర్త ప్రేమించాలి, భార్య లోబడాలి. కానీ చాలా కుటుంబాలు అలా లేదు. భార్యాభర్తలు ఏ పని చేసినా ఇద్దరు ఏక మనస్సు కలిగి ఆలోచన చేసి ఒక మంచి పనిని త్వరపెట్టడం తప్పేమీ కాదు. భర్తకు రాని ఆలోచనలు ఎక్కువగా భార్య చెప్పిద్ది. ఏమండి ఇలా చేద్దాం అలా చేద్దాం అని చెప్పిద్ది. అందులో నుంచి నీ ఒక నిర్ణయం తీసుకొని ఇద్దరు కలిసి పని చేస్తారు, అందులో తప్పు లేదు. కానీ ఎక్కడ తప్పు వస్తుందంటే, దేవుడు భర్తని పోషించమన్నాడు, భార్యని ఇల్లు కట్టుకోమన్నాడు. జ్ఞానవంతురాలు తల ఇల్లు కట్టుకుంటుంది అని అన్నాడు. కానీ ఇప్పుడు చాలా కుటుంబాలు ఎలా ఉన్నాయో తెలుసా? భర్త ఏమో ఇంట్లో పడి తిని కూర్చుంటున్నాడు, భార్య ఏమో పనులు చేసుకొని డబ్బులు సంపాదించుకొని వస్తుంది. ఎప్పుడైతే నీ బాధ్యత భార్య చేతిలోనికి వెళ్ళిపోయిందో, ఏశావు యొక్క జ్యేష్ఠత్వము యాకోబుకి వెళ్ళిపోయినట్లుగా భర్తకున్న నీ బాధ్యత, దేవుడు నీకు అప్పగించిన ఆ స్థితి ఆటోమేటిక్గా భార్య చేతులు నువ్వే పెట్టేస్తున్నావు. అలా పెట్టడం వల్ల ఏసేవ్ ఏమయ్యాడంట? భ్రష్టుడయ్యను అని ఉంటుంది దేవుని వాక్యం.
అతను చెడిపోయిన వాడుగా, తన జీవితాన్ని చెడగొట్టుకున్న వాడుగా ఉన్నాడు అని మనకు తెలుస్తుంది. కనుక భర్తలారా, పురుషులారా వినండి, భార్యను గౌరవించాలి, భార్యను ప్రేమించాలి. అంత మాత్రాన నీ అజమాయిషి మొత్తం, పెత్తనం మొత్తం భార్య చేతిలో పెట్టకూడదు. ఒకవేళ కుమార్తెలను కలిగిన తల్లులుంటే వినండి అమ్మ, పెళ్ళిళ్ళు చేసేటప్పుడు ఇచ్చే సలహాలు ఇది ఒకటే: కొంగున ముడేసేసుకోవాలంట భర్తనే, కొంగును ముడేసేసుకోవాలి. ఏం చేసేది? ముడేసుకొని 2 రోజులు సూట్ కేసు పట్టుకొని వచ్చింది ఇంటికి. ఇక ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటూ ఉండండి సోది కబుర్లు. ఏమండి, కొంగును ముడేసుకోండి అని చెప్పటం కాదు. అమ్మాయి, వారి తల్లిని మించిన ప్రేమ నువ్వు చూపించాలి. నువ్వు గనక ఒకరోజు కనబడకపోతే నీ భర్త బెంగ పెట్టుకోవాలి. అంత ప్రేమ నువ్వు చూపించాలి, అంత చక్కగా కుటుంబంలో కలిసిపోవాలి. నీ అత్తమామల్ని, మమ్మల్ని చూసుకున్నట్టుగా నువ్వు చూసుకోవాలి. ఏ భర్తకైనా తన ఇంటిలో ఉన్న పెద్దలను ఏ భార్య అయితే చక్కగా చూసుకుంటుందో, ఇక ఆ భార్యకి ఎట్లా అయిపోతాడంటే, ఇక ఆమె ఏది చెబితే ఆ మాటకి గౌరవం ఇవ్వటం ప్రారంభిస్తాడు. ఏ కుటుంబంలో మనం చూసేది ఇది. కానీ యెజబేలు ఆ స్థాయికి చెందినది కాదు, ఆహాబు ఆ స్థాయికి చెందినవాడు కాదు. ఒకసారి ఒక ఆమె చనిపోయింది. చర్చికి వచ్చే ఆమె చనిపోయింది. పాస్టర్ గారిని పిలిచారు భూస్థాపన సమాధి కార్యక్రమం చేయటానికి. ఇక చనిపోయిన ఆమెల భర్త ఏడుస్తున్నాడు. ఏంటంటే వాళ్ళకి ఒక్కగానొక అమ్మాయి అన్నమాట. ఆమె వయసులోనికి వచ్చింది. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి, ఎలాగా నా భార్య దూరం అయిపోయిందే అని బాగా బాధపడతా ఉన్నాడు. ఈలోగా పాస్టర్ గారు వచ్చారు. భూస్థాపన కార్యక్రమంలో మాట్లాడేటప్పుడు పాస్టర్ గారు చెబుతూ ఉన్నారు, ఈమె చాలా భక్తి కలిగిన ఆమె, అసలు ఏ మాట దురుసు కూడా నేను ఎప్పుడు గమనించలేదు, సంఘంలో చాలా పద్ధతిగా ఉండేది, చక్కగా పరిచర్య చేసే వ్యక్తి, బాప్తిస్మం పొందింది, ఎంతో మాదిరికరంగా ఉన్న వ్యక్తి అని చక్కగా చెబుతూ ఉంటే భర్త ఏడుపు ఆపేసి వాళ్ళ కుమార్తెని పిలిచాడు. అమ్మాయి ఇట్రా అని అన్నాడు. పిలిచి ఏంటి నాన్న అని అంటే, ఇదిగో చచ్చిపోయింది, అమ్మో కాదు చూడమ్మ ఒకసారి వెళ్ళి అని అంటున్నాడు అంట. అదేంటి నాన్న అట్లా అడిగో, చనిపోయింది అమ్మాయి కదా అని దగ్గరికి వెళ్ళి చూస్తే అమ్మే. మరి అదేంటి అమ్మాయి, పాస్టర్ గారు అమ్మ ఇంత గొప్పది అది ఇది అంటున్నారు, మన ఇంట్లో ఎప్పుడు అట్లా ప్రవర్తించలేదే అంటే, మన దగ్గర తప్ప బయట అంతా బాగానే ఉంటుందేమో, విశ్వాసుల దగ్గర, సమాజంలో ఉద్యోగం చేసే దగ్గర అంత చక్కగానే ఉంటుంది, కానీ ఇంట్లో నేను సూర్యకాంతం, ఇంట్లో నేను ప్రశాంతం లేకుండా చేసింది అని ఇంకా ఏడుతున్నాడంట. ఆయన ఇంకా బాధపడుతున్నాడంట. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, కొన్ని ఇళ్లల్లో పరిస్థితులు అలాగే ఉన్నాయి. బయటకు వస్తే ఒక ప్రవర్తన, ఇంట్లో ఉంటే ఒక ప్రవర్తన. అంటే చర్చిలో కనబడే వాళ్ళంతా పద్ధతిగానే ఉంటారండి, ఎవరిని చూసినా అలాగే ఉంటారు. ఎందుకు? ఉండే 2 గంటల్లో మనకేమైనా తెలిసిద్దా వాళ్ళ క్యారెక్టర్? తెలియదు. ఇంటి దగ్గర వాళ్ళకే, వారి కుటుంబీకులకే తెలిస్తే వారు ఎట్లాంటి వారు అన్నది. అమ్మా, భార్యలారా, మీ భర్తకి ఏం చేయాలి? వారు లేకపోతే మీకు ఈ స్థాయి లేదు, వారు లేకపోతే మీకు గౌరవం లేదు, అసలు వారు లేకపోతే మీకు ఇంటి పేరే లేదయ్యే. మీకు ఏ ఇంటి పేరైనా ఆయన ఇంటి పేరే వచ్చింది. ఏమండి, రూపాయి అసలు కష్టపడకుండా డబ్బులు సంపాదించారండి బాబు. ఎట్లాగంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను, ఆగండి. పెళ్ళైన తర్వాత భర్త ఇంటి పేరు వచ్చింది, భర్తకు సంబంధించిన ఆస్తి అంతట్లో ఏమైపోద్దేమా? పాలి భాగస్తురాలు. ఆ ఇల్లు ఎన్ని అంతస్తులైనా, లేకపోతే ఎంత డబ్బు అయినా, ఎంత కూడబెట్టినా, నువ్వేమైనా కష్టపడ్డావా? నీ కాబోయే భర్త కష్టపడ్డాడు, ఆ కుటుంబీకులు కష్టపడ్డారు, ఆ సంపాదించుకున్నది అంతా ఒక వేలేసుకొని వచ్చి చేతిలో చేపెట్టి పాలిభాగస్తురాలుగా చేసుకుంటాననేసి ఇక అయిపోయింది పాలిభాగస్తురాలు. ఆస్తి మొత్తానికి ఈమె. అంటే అంత గౌరవం భర్త ద్వారా నీకు దక్కింది, అంత విలువ నీ భర్త ద్వారా నీకు వచ్చింది. నీ భర్త కుటుంబీకుల ద్వారా నీకంటూ ఒక సొంతగా ఒక అంత గొప్ప విలువను దేవుడిస్తే, అటువంటి భర్తకి నీవు లోబడి ఉండాలి. అది సంగతి. అమ్మా నాన్నని విడిచిపెట్టి ముక్కు ముఖం తెలియని నీతో వచ్చినప్పుడు భార్యని ఎలా చూసుకోవాలి? బయట ఉన్న వాళ్ళందరితో బాగానే మాట్లాడతాడు ఈయన, బయట ఎవరు పరిచయమైనా మంచి గౌరవాన్ని ఇస్తాడు, కానీ భార్య దగ్గరికి వచ్చేసరికి అదే ఇదే అని రకరకాలైన దుర్భాషలు మాట్లాడతారు. చులకన భార్య అంటే నా మాటినిద్ది, నా చెప్పు చేతల్లో ఉంటుంది. ఇది కూడా తనలెప్పే. ఇట్లాంటి బ్యాచ్ ఉంది కాబట్టి ఆడవాళ్ళు చెడరేగిపోతున్నారు, వదిలిపోద్ది లాస్ట్ వచ్చేసరికి. లేదు అట్లా ఉండకూడదు. భర్త తన బాధ్యతను కాపాడుకుంటే భార్య కూడా తన విలువను నిలబెట్టుకొనిద్ది. ఎప్పుడైతే వీళ్ళిద్దరూ ఈ వాక్య ప్రకారంగా జీవిస్తారో, ఖచ్చితంగా వినండి, వాళ్ళకి ఏ బతుకు చెట్కా బండులు అవసరంలా. వింటున్నారా?
వాళ్ళకి ఏ ప్రోగ్రాంలు అవసరంలా, వాళ్ళకి పంచాయతీలు అవసరంలా, ఏ గొడవలు ఉండవు. ఆ కుటుంబం చెప్పాలి అని అంటే భూలోకములో దేవుడు ఏర్పరిచిన పరలోకమా అన్నట్టు ఉంటుంది. ఆహాబు యెజబెలు వారి యొక్క స్థానాన్ని తప్పేశారు, వారి బాధ్యతలను తప్పారు. అప్పుడు అంటుంది, వెంటనే ఉత్తరం రాయించేస్తుంది, మంత్రిని పిలిచింది, ఆలయంలో పిలిచింది, ఉత్తరం రాయండి అని అంది. ఆ ఉత్తరంలో ఏ రాసిందో తెలుసా? ఇదిగో, ఏలియా రేపు ఈ వేళకి, ఇప్పుడు టైం చూసుకో, రేపు ఇదే టైంకి నిన్ను చంపేస్తాను. ఒకవేళ నిన్ను గనక చంపకపోతే ఆ దేవుడే నాకు గొప్ప అపాయం కలిగించునుగాక అని రాసిందంట. అంటే దీనికి మన భాషలో ఇప్పుడు లాంగ్వేజ్లో చెప్పమంటారా? రేపు ఈ వేళకు నువ్వైనా చావాలి, లేకపోతే నేనైనా చావాలి. అది మ్యాటర్. నువ్వు చావకపోతే నాకు అపాయం కలుగును కాకండి, దాని అర్థం ఏంటి? నువ్వైనా చంపబడాలి, నేనైనా చంపబడాలి. రేపు ఈ టైంకి ఇద్దరిలో ఒకలే ఉండాలి అని రాసింది. విచిత్రం ఏంటంటే ఆ టైంకి ఇద్దరు ఉన్నారు. ఎలాగా దేవుడు ఆ కార్యం జరిగించాడు? అటువంటి భయంకరమైన పరిస్థితుల నుండి దేవుడు ఎలా లేవనెత్తాడు అనేది మనం వినాలి. ఇప్పుడు ఏలియా దగ్గరికి వద్దాం. కెమెరా ఇటు తిప్పుదాం, ఏలియా దగ్గరికి వద్దాం. ఏలియా ఏమని ఎక్స్పెక్ట్ చేస్తున్నాడంటే, ఇప్పుడు మీరు ఆలోచించండి, ఎవరైనా ఒకరు మంచి పని చేసామంటే ఏదో ఒక మంచి జరిగిద్దని ఆశిస్తాం. కారణం ఏంటి? లెక్కైతే ఒక కుటుంబ సభ్యునిగా బాధ్యత అది. కానీ ఒక మంచి పని చేసినప్పుడు నాకున్న అలవాటును బట్టి నేనేం ఆశించా? నేను నా తండ్రిని సంతోషపెట్టే పని చేశాను కాబట్టి నా తండ్రి నుండి నాకు సంతోషం కలిగించే ప్రతిఫలం ఏదో ఒకటి వస్తుంది. ఎవరైనా ఆలోచించేది అదే. అలాగే ఏలియా దేవుణ్ణి సంతోషపెట్టే పని చేశాడు. ఏమిటది? ఇశ్రాయేలీలందరూ కూడా దేవుణ్ణి మరిచిపోయి దేవుని బలిపీఠాన్ని అపవిత్రపరిచి వారు ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారు. ఇప్పుడు ఆ ప్రజలందరికీ కూడా మరిచిపోయిన దేవుణ్ణి గుర్తు చేశాడు, దేవుని శక్తి ఏంటో తెలియజేశాడు. అందరూ కూడా తమ నోటతో యెహోవాయే దేవుడు అనే పలికే రీతిగా చాలా గొప్ప కార్యం చేశాడు, దేవుని సంతోషపెట్టాడు. ఇప్పుడు ఏలియా ఎక్స్పెక్టేషన్ ఎలా ఉంటుంది? ఆహాబు వెళ్తాడు, అక్కడ ఉన్న వాళ్ళని పంపిస్తాడు, వచ్చి ఏమంటారంటే, అయ్యా మా తప్పు మేము తెలుసుకున్నాం, నిజంగా దేవుడు ఉన్నాడు, యెహోవాయే మా దేవుడు, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని మంచి ఆత్మీయతలో నడిపించండి, మేము లోబడుతున్నాం అనే వార్త వస్తుందేమోనని ఎదురు చూస్తున్నాడు ఒక పక్కన ఏలియా. అదే టైంలో ఇతను యెజబెలు పంపించిన ఈ పనోడు వచ్చాడు ఉత్తరం పట్టుకొని వచ్చాడు. ఏలియాకి అనుకుని ఉంటాడు లోపల, ఏదో గుడ్ న్యూస్ అయ్యి ఉంటుందిలే, అగ్నే కురిసింది, వర్షమే కురిసింది, అబ్బా ఎంత అద్భుతమైన కార్యం, ఏదో మంచి న్యూసే అని అనుకొని, ఏంటమ్మా చదువు అని అన్నాడు. ఈయనకి చదువు లేదు కదా, చదువు అని అంటే ఆయన అన్నాడు, చదువుతున్నాడు. ఏలియా, అమ్మో ఏంటి అంత సౌండ్ ఇచ్చావు, ఏలియా అంతకంటే చదివేవేంటి? మరి మ్యాటర్ అట్టాంటిదండి. ఓకే చదువు. ఏలియా రేపు ఈ వేళకి, రేపు ఈ వేళకి టైం ఎంత అయింది నాన్న? ఇప్పుడు ఇంత అయిందండి. ఓకే చదువు. రేపు ఈ వేళకి నిన్ను చంపేస్తాను. గుండె జల్లు మంది ఆయనకి. ఇంతగా ఎవర్రా రాసింది ఉత్తరం? యెజబెలండి. అమ్మో యెజబెలా? 450 మందిని పంపించింది. క్రైస్తవులు అంటే చెలరేగిపోతుంది, దేవుని నమ్మిన వాళ్ళు అంటే చంపడానికి చూస్తుంది. ఆ యెజబెలేనా? అవునండి, ఆ యెజబెలే. రేపు ఈ వేళకి నేను చంపేస్తా, నువ్వు గనక చావకపోతే ఆ దేవుడు నాకు అపాయం కలిగించునుగాక, ఇట్లు యెజబెలు. భయమేసింది, చాలా భయపడిపోయాడు. ఈ ఉత్తరం చదివి ఉత్తరం తీసుకొచ్చినాడు, అటు వెళ్ళిపోతే ఏలియా మాత్రం తన దుప్పటిని పట్టుకొని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన భయం వచ్చేసింది ఆయనకి, చాలా కంగారు పడిపోయాడు. నాకు విడ్డూరం అనిపించే విషయం ఏంటో తెలుసా? చాలా ఆశ్చర్యం అనిపించే విషయం ఏంటంటే, అది విడ్డూరం అనే చెప్పాలి. ఎందుకంటే ప్రాణాలని కాపాడుకుంటాకి బెయేర్షెబాకి వెళ్ళిపోయాడు. యెజ్రెయేలు నుండి బెయేర్షెబాకి 100 మైళ్ళు దూరం అండి. యెజ్రెయేలు నుండి బెయేర్షెబాకి ఇతను పరిగెత్తిన స్థలానికి 100 మైళ్ళు దూరం. అందుకే బైబిల్లో ఉంటుంది, ఒక దిన ప్రయాణము, ఒక రోజంతా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. భయంలో ఉన్న వాళ్ళకి ఏమీ తెలియదండి. భయంలో ఉన్న వాళ్ళకి ఎంత దూరమైనా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతారు వాళ్ళు. ఆ మధ్యకాలంలో ఒకటి నేను చదివినప్పుడు ఇంట్రెస్ట్గా చదివా, మొత్తం ముగింపుకు వచ్చేసరికి నవ్వొచ్చేసింది నాకు. అదేంటంటే, ఒక వ్యక్తి ఆ కాలంలో ఆ టైంలో సినిమా హాల్కి వెళ్ళి వస్తున్నాడంట అర్ధరాత్రి పూట. ఇతను వస్తున్నాడు, తన ఇంటికి వెళ్ళాలంటే శ్మశానం దాటుకుని ఇంటికి వెళ్ళాలి. ఇక శ్మశానం నుండి అన్ని గతుకుల రోడ్లే. రాత్రి వేళ ఒక్కడే ఒంటరిగా బయలుదేరాలి. ఆ బేస్ వస్తేనే మనకు భయం వచ్చింది.
వచ్చాడు, సమాధి దగ్గరికి వచ్చాడు, ఆ శ్మశానం దగ్గరికి వచ్చాడు. వాళ్ళ ఇంటికి వెళ్ళే దారిలో ఒక్కడే, ఒంటరిగా చుట్టుపక్కల ఎవరు లేరు. అలాగ అడుగు పెట్టి అలా వేస్తున్నాడో లేదో, అతను అడుగు వేసే ప్రతి చోట గజ్జల చప్పుడు వస్తుంది. గుండె దడ మొదలైంది. చుట్టుపక్కల ఎవరు లేరు, ఎవరు కనబడట్లా. అడుగు వేస్తుంటే గజ్జల సౌండ్ వస్తుంది. ఒరే, శ్మశానం దగ్గరికి వచ్చేసరికి ఏదో ప్రేతాత్మ పట్టుకొని ఉంటుంది, ఏదో ఆత్మ నన్ను వెంబడిస్తూ ఉంటుంది, ఏదో దయ్యం నా వెనకాల వస్తుందో, ఏదో వెనకాల వస్తుందని అనుకుంటున్నాడు. అంత చీకటి కదండి, ఏదో వచ్చేస్తున్నారు నెమ్మదిగా. అడుగులు ఇక నడక స్పీడ్ అయిపోతుంది అనమాట. అంటే గజ్జల సౌండ్ పెరిగిపోతుంది. అక్కడ ఎంత స్పీడ్గా పరిగెడుతున్నాడో అంత స్పీడ్గా గజ్జల సౌండ్ వచ్చేస్తుంది. ఇక వెళ్ళిపోతున్నాడు. ఇక ఎటు పరిగెడుతున్నాడు, ఎటో ఏం అర్థం కావట్లా. స్పీడ్గా పరిగెత్తుకుంటా మొత్తానికి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చేసాడు. వచ్చి అట్లా నిలబడిపోయాడు. గజ్జల చప్పుడు రాట్లా. చుట్టుపక్కల చూశాడు, ధైర్యం వచ్చింది. ఇంటికి వచ్చాడు. రావే ఇప్పుడు, దైవా ఎక్కడున్నావు రా అని 2 అడుగులు వేసాడు. మళ్ళా అని అందే. అయిపోయింది. వేసి రక్తవేజే. మామూలు పరిస్థితి కాదు. ఇంట్లో పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు, గడియేసేసాడు. లోపల కిటికీలో నుండి చూస్తే ఎవరు కనబల్లా. అమ్మయ్యా, ఫోన్లో మొత్తానికి వదిలించుకున్నాను, ఇంటికి వచ్చేసాను అని అనుకొని ఇక నైట్ డ్రెస్ వేసుకుందామని షర్టు తీసి అలా తగిలిస్తే అంట సౌండ్ వచ్చింది. ఒరే, ఏంట్రా ఇక్కడ సౌండ్ వస్తుందని తీరా చూస్తే జేబులో చిల్లర ఉంది. జేబులో చిల్లరే అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే దెయ్యం కాదు వెంబడించింది, ఈ జేబులో ఉన్న చిల్లరే. అంటే అడుగేసే కొద్దీ గతుకుల రోడ్డు కాబట్టి చిల్లర సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ కూడా తెలియలే ఎలగలేనికి. ఆ సౌండ్కి ఏమనుకున్నాడు, వెనకాల ఏదో వస్తున్నాడు, పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు. ఏమండి, మనందరి భయాలు అట్లాంటియే. మనందరి భయాలు అట్లాంటియే. దెయ్యము లేదు, గాడిద గుడ్డు లేదు, ఏమీ లేదు. చచ్చిన వారు ఏమీ ఎరగరు అని ప్రసంగి గ్రంథం 9:5 చెబుతుంది. వారికి కోపం ఉండదంట, ప్రేమ ఉండదంట, ఏది ఉండదు. కొంతమంది ఏమనుకుంటారంటే, ఏమండి ఈయనకి ఈ పలాందంటే ఇష్టమండి ఆ ముసలోడికి, ఆయనకి ఆ కూర పెట్టలేదు, ఆ టైంలోనే చచ్చిపోయాడండి. ఇప్పుడు కూర కోసం ప్రేతాత్మ నన్ను పడతాడా? అవును, నువ్వు వండిపెట్టే కూర ప్రపంచంలోనే అద్భుతంగా ఉంటుందని నీ కూర కోసం సమాధి నుండి లేచి వచ్చి అమ్మా కూరేసి అన్నం పెట్టి అంటాడు. మరి ఏమండి, కోరికతో చచ్చిపోతే ప్రేతాత్మ అవుతాడు, లేకపోతే అతిగా ప్రేమించే వాళ్ళు కాబట్టి దెయ్యమై తిరుగుతారు. ఇవన్నీ అపోహలే. మన భయాలన్నీ అటువంటివే. అంటే భయం పెరిగే కొద్దీ కూడా మన పరుగెత్తడం, ఇక దాహం ఏమీ గుర్తుకు రావు మనకి. ఏలియా కూడా అదే స్థితిలో ఉన్నాడు. ఏలియా అదే పరిస్థితిలో ఉన్నాడు. పైకి నవ్వుతున్న మన జీవితంలో కొన్నిసార్లు మన అనుభవాలు అలాగే ఉంటాయి. జీవితంలో ఒక ఆందోళనకరమైన పరిస్థితి మనకు ఎదురైనప్పుడు, ఊహించని అనారోగ్యము ఎదురైనప్పుడు, కుటుంబంలో ఊహించని ఆ పెను ప్రమాదం జరిగినప్పుడు మన పరిస్థితి కూడా అలాగే ఉంటుంది. ఇక ఏం జరుగుతుంది, మనం ఏ స్థితిలో ఉన్నాం, దీనికి ఎలాగ రెస్పాండ్ అవ్వాలి, ఎలాగ దీన్ని జయించాలి, ఈ ఆలోచనలు ఏమి పనిచేయవు. పరిగెత్తటమే పరిగెత్తటమే పరిగెత్తటమే. పరిగెత్తుకుంటూ 100 మైళ్ళు వెళ్ళిపోయాడంట. చూడండి, దాహం, నీళ్లు తాగలేదు, భోంచేయలేదు, ఏలేదు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతే ఒక అరణ్యంలో బదరీ వృక్షం కింద కూర్చున్నాడంట. బదరీ వృక్షం అంటే రేగు చెట్టు, కానీ ఒరిజినల్ వేరొక లాంగ్వేజ్లో ఏమని ఉంటుందంటే పరక చెట్టు అని ఉంటుంది. పరక చెట్టు అంటే ఇది ఎలా ఉంటుందంటే 10 లేదా 12 అడుగులు ఎత్తు ఉంటుందంట ఆ చెట్టు. అంతా కూడా గుబురు గుబురుగా చిక్కులుగా ఉంటుంది. దానికి పెద్ద నీడ రాదు, గుడ్డు కంటే మెల్లబెటర్ అన్నట్టుగా. నీడ లేకపోవటం కంటే ఈ కొంత నీడైనా మంచిది అన్నట్లుగా ఉంటుందంట దాని నీడ. అట్లాగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి ఆ బదరీ వృక్షం కింద కూర్చున్నాడు. ఇప్పుడు చెప్తున్నా, విడ్డూరం అనిపించే విషయం ఏంటో తెలుసా? ఏ ప్రాణాన్ని అయితే కాపాడుకోవాలని ఇక్కడికి వచ్చాడో ఇప్పుడు అదే ప్రాణాన్ని తీసేసుకోమంటున్నాడు. 100 మైళ్ళు పరిగెత్తుకుంటూ వచ్చింది ఎందుకు? ప్రాణాన్ని కాపాడుకోవటానికి. మళ్ళీ ఇక్కడ ఏమని పలుకుతున్నాడు? నేను పితరుల కంటే ఎక్కువ వాడిని కాదు, నా ప్రాణం తీసేసుకో అని అంటున్నాడు. అరే, ప్రాణాలు కాపాడుకోవటానికే వచ్చావు, ఇప్పుడేమో ప్రాణాలు తీసేసుకోవాలని ప్రార్థన చేస్తున్నావేంటి? భయములో ఉన్నప్పుడు వివేచన జ్ఞానం సరిగ్గా ఉండదు. భయముతో ఉన్నప్పుడు మనం ఏం చేస్తున్నామో మనకు అర్థం కాదు. అందుకే అంటారు, ఆవేశముతో ఉన్నప్పుడు, భయముతో ఉన్నప్పుడు మాట ఇవ్వకూడదు, మాటలు మాట్లాడకూడదు. కోపంగా ఉన్నప్పుడు అంతే, అధికమైన సంతోషంలో ఉన్న అంతే. సంతోషంలో బోల్డని మాటలు ఇచ్చేస్తారు, ఏది జరగదు. కోపంలో ఉన్నప్పుడు బోల్డని మాటలు అనేస్తారు, అవతలోళ్ళు తెగ గాయపడిపోతారు, బాధపడిపోతారు. అందుకే మనము మన యొక్క స్పందనని అదుపులో పెట్టుకోలేనప్పుడు ఏ మాటలు మాట్లాడకూడదు. ఇతను అన్నాడు, ప్రాణం తీసేసుకో ప్రభువా అని చాలా బాధపడిపోయాడు.
అప్పుడు అట్లాగా ప్రార్థన చేశాడండి, పొడుగుని పోయాడు. ఇప్పుడు 2 ప్రార్థనలు కనబడుతున్నాయి మనకి. ఏలియా ఎటువంటి ప్రార్థన పరుడు, ఇప్పుడు అతని ప్రార్థన ఎలా మారిపోయింది. అందుకే యాకోబు పత్రిక 5లో ఉంటుంది, ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. దాని అర్థం ఏంటి? మనలాంటోడు గొప్ప ప్రార్థన చేశాడు అదొకటే కాదండి, అతను అంత గొప్ప కార్యం చేసినా మనలాంటోడే కాబట్టి భయపడ్డాడు. మనలాంటి స్వభావం కలిగిన వాడు కాబట్టి కృంగిపోయాడు. మనలాంటి స్వభావం కలిగిన వాడు కాబట్టి అతను చాలా ఇబ్బంది పడ్డాడు. ఏమైంది ఒకసారి చదువుదాం. అది దాని పక్కనే ఉంటుంది. 1 రాజులు 18వ అధ్యాయము 37వ వచనం. యెహోవా నా ప్రార్థన ఆలకించుము, యెహోవావైన నీవే దేవుడివై ఉన్నావనియు, నీవు వారి హృదయములను నీ తట్టుకు తిరగజేయుదుననియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. ఇది ఎప్పుడు చేశాడు? 450 మంది పేరు పొందిన వాళ్ళు తన ఎదురుగా పోరాటానికి దిగినప్పుడు ఏ భయము లేకుండా అతను దేవుని మీదే ఆధారపడి చేసిన ప్రార్థన ఈ ప్రార్థన. ఇప్పుడు దాని పక్కకు వచ్చేద్దాం. 19వ అధ్యాయం 4వ వచనం అండి. దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి బదరీ వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడే. ఇదిగోండి ఇప్పుడు ప్రార్థన ఎలా చేస్తాడు చూడండి. యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఎంత మట్టుకు ఇంకా చాలు, నా ప్రాణము తీసేసుకో అని ప్రార్థన చేశాను. చాలండి. చూసారా, భయము లేనప్పుడు ప్రార్థన చాలా గొప్పగా ఉంది, శక్తివంతంగా ఉంది. భయములో ఉన్నప్పుడు ప్రార్థన తన ప్రాణం మీదే ఆశ లేకుండా ఉంది. నా ప్రాణాన్ని తీసేసుకో అని చేస్తున్నాడు. చాలామంది బాధల్లో అదే అంటారండి. భయంతో ఉన్నప్పుడు మనమనే మాటలు మన ప్రాణం మీద ఆశ లేకుండా చేస్తాయి. కొన్ని భయాలు, కొన్ని కృంగుదలలు, కుటుంబంలో వచ్చే నష్టాలు ఎలా ఉంటాయంటే మన ప్రాణం మీద ఆశ లేకుండా చేస్తాయి. ఇతను ఒంటరిగా వచ్చేసాడంట. మధ్యదారులోనేమో తన శిష్యుని కూడా వదిలేసాడు. ఏ శిష్యుడు? ఇదిగో నేను ప్రార్థన చేశాను, అక్కడ నీకేమైనా కనబడుతుందా వెళ్ళి చూడనంటే అరచేయంత మేఘం కనబడుతుంది గురువు గారు అని అన్నాడు. చూడండి, ఆ శిష్యుని వదిలేశాడు, ఆహాబుని ఇంటికి పంపించేశాడు. ఇతను ఒక్కడే వచ్చాడు ఒంటరిగా. అమ్మా, నీవు ఒంటరిగా ఉండటం దేవుని చిత్తం కాదు. దేవుడు ఎప్పుడు కూడా మనిషిని ఒంటరిగా ఉండటానికి ఇష్టపడలా. అందుకే ఆదికాండం 2లో మనం చదువుతాం, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదని ఎరిగి అవ్వమ్మని సహకారిగా ఇచ్చాడంట. ఎందుకు? ఒంటరిగా ఉండకూడదు కాబట్టి. అంతెందుకంటే మత్తయి సువార్తలో మనం గమనిస్తాం, యేసు ప్రభు వారు శిలువ మరణానికి ముందుగా గెత్సెమనే తోటకు వెళ్ళినప్పుడు కూడా శిష్యులను వెంట పెట్టుకుని వెళ్ళాడు ఆయన. యోహాను, పేతురు, యాకోబు వీళ్ళ ముగ్గురిని తోటకు వెంట పెట్టుకుని వెళ్ళాడు. ఎందుకు? ఒంటరితనాన్ని దేవుడు ఎంకరేజ్ చేయడు ఎప్పుడు కూడా. నీవు ఒంటరితనాన్ని అనుభవించడం దేవుని చిత్తం కాదు. నీవు ఒంటరితనాన్ని అనుభవించాలని నీవు కోరుకుంటే అపవాదికి నీవే అవకాశం ఇచ్చినట్లు అయిపోతుంది. ఆదాము అవ్వల గురించి ఒకసారి మాట్లాడదామా? ఒకసారి గుర్తు చేసుకోండి. ఆదాము అవ్వ ఇద్దరు పక్కన ఉన్నప్పుడు అపవాది ఏమీ చేయలేకపోయింది. అమ్మ వింటున్నారా? నీ భర్త నీవు ఏక మనస్సు కలిగి ముందుకు వెళ్తున్నప్పుడు నిన్నెవ్వడు ఏమీ చేయలేడు. ఏ అపవాది నిన్ను తాకలేదు. ఎంతమంది శత్రువులు ఎదురైనా మీ బంధాన్ని విడదీయలేరు. కానీ భర్త ఒక బాటలో, భార్య ఒక బాటలో వెళితే వారిని విడదీయటం సాతానికి చాలా చిన్న పని. అది ఆదామవ్వలు పక్కన ఉన్నప్పుడు అపవాది రాలా. అవ్వమేమో మంచి చెడు తెలివినిచ్చే ఫలవృక్షం దగ్గర ఉందంట. ఆదామేమో ఎక్కడో ఏ పళ్ళు కోసుకుంటున్నాడు, మరి ఏం చేస్తున్నాడు, నీళ్లు పెడుతున్నాడు తెలియదు, కొంచెం దూరంలో ఉన్నాడు. అప్పుడు అవ్వమ్మతో మాట్లాడింది సాతాను, ఇది నిజమా అని మొదలుపెట్టింది. ఆడవాళ్ళకి కొత్త విషయాలు, కొత్త ప్రశ్నలు, కొత్త పుకార్లు అంటే వాళ్ళకి చాలా ఇష్టం. అందరని కాదు, మామూలుగా చెప్తున్నా, వారికి ఎక్కువ ఇష్టం. కొంతమంది సీరియల్ మిస్ అయినా పలానా అక్క దగ్గరికి వెళ్తే చాలు సీరియల్ మొత్తం చూపించిద్ది, ఎఫెక్టులతో సహా చూపించేసిద్ది అంతా. మరి వాక్యం చెప్పవే అలాగా, సాక్ష్యాలు చెప్పవే అలాగా, సువార్త చెప్పవే అలాగంటే అబ్బే వాటి మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. జీవితాలను కట్టే మాటలు చెబితే వాళ్ళ జీవితాలు కట్టబడితే కట్టబడిన దీవెనలో కొంత ప్రతిఫలం నీవు కూడా పొందుకుంటావు. ఏమంటే యుద్ధం చేసేవాడికి ఎంత జీతమో ఆయుధాలు మోసేవాడికి అంతే జీతం.
ఇక్కడ వాక్యం చేత బలపరిచే వారికి ఎంత జీతమో, వాటిని విని దిద్దుకున్న వారికి, వాటిని వేరే వారికి ప్రకటించిన వారికి అంతే జీతం. స్తోత్రం కలుగునుగాక. అలాగా ఈమె ఉంది, సాతాను శోధించింది. భార్యాభర్తల మధ్యలో ఒక చిన్నపాటి విభేదం ఏంటంటే, ఏంటాదాం ఏం చేసావు, నేను కాదు నా భార్యని నిందించడానికి మొదలుపెట్టేశాడు. భార్య ఏమో అపవాదికి సర్పం మీద తోసి, నేను కాదు ఈ సర్పమే నన్ను మోసపుచ్చింది. చూసారా, ఒకరు నిందించుకునే పరిస్థితి వచ్చేసింది అక్కడ. నా ప్రియమైన దేవుని జనాంగమా, ఒంటరిగా ఉండటం దేవుని చిత్తం కాదు. నీవు ఒంటరితనాన్ని అనుభవిస్తుంటే గనక అపవాది పొంచి ఉంది, జాగ్రత్త అని నీవు గమనించాలి. ఇక్కడ ఏలియా ఒంటరిగా ఉన్నాడంట. ఆ టైంలో ప్రార్థించాడు. ఏలియాని దేవుడు ఏమని అడిగాడు, దానికి దేవుడు ఏ ప్రశ్నలకి సమాధానాన్ని ఇచ్చాడు, ఎలాగా దేవుడు విడిపించాడు అన్నది మనం చూద్దాం. ఏలియా అన్నాడు, నన్ను చంపే ప్రభువా అని పడుకుని పోయాడు ఆయన. వెంటనే తట్టు ఒకరు లేపుతున్నారు. అదంతా అరణ్యం, ఎడారి ప్రాంతం. ఎవరు అక్కడికి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ఒకరోజు 100 మైళ్ళు దూరంగా వచ్చేసాడు ఆయన బెయేర్షెబా ప్రాంతానికి. వచ్చేస్తే ఎవర్రా తట్టి లేపుతుందని తీరా చూస్తే దేవదూత కనబడింది. దేవదూత, అమ్మా ఏంటమ్మా ఎలా వచ్చారు? అదిగో నీ కోసం ఆహారం సిద్ధపడి ఉంది, రొట్టెలు, వాటి తిను. అది ఎట్లా ఉన్నాయంటే ఫ్రెష్గా అంట, అప్పుడే నిప్పుల మీద కాల్చినట్టు ఉన్నాయంట. మరి ఎంత చక్కగా దేవుడు ప్రిపేర్ చేశాడో చూడండి. నీవు గనక దేవునికి మహిమకరంగా ఉన్నప్పుడు నీవు కృంగిపోతే నీ కృంగుదల నుండి బయటికి రప్పించే బాధ్యత కూడా దేవుడు తీసుకుంటాడు. ఆయన తీసుకొచ్చాడు, ఆ భోజనాన్ని చూశాడు, తిన్నాడు, తినేసి మళ్ళీ పడుకుని పోయాడు. మళ్ళీ పడుకునిపోయాడు. మరి మేబీ అంత దూరం నడవటం వల్ల అలసిపోయాడో మరేంటో తెలియదు. కానీ ఎవరికైనా భోజనం లేనప్పుడు, ఉపవాసాలు ఉన్నప్పుడు వెంటనే భోజనం చేస్తే కొంచెం నీరసంగా అనిపిస్తుంది, అది పనిచేసే టైంలో. మరి అందుకే నేను పడుకునిపోయాడు. మరలా కాసేపు దేవుడు రెస్ట్ ఇచ్చి మరలా దూతను పంపించాడు. దూత వచ్చి మళ్ళా లేపింది. ఏంటమ్మా అని అంటే, నువ్వు చచ్చిపోవాలన్నావు అంటగా. చచ్చిపోతాను, ఎవరి కోసం అండి బతకటం? నేను దేవుడి కోసం నిలబెడితే ఆమెమో చంపేస్తానంటుంది. నాకు భయం వేస్తుంది, తీసేసుకోండి నా ప్రాణం అన్నట్టుగా. అంటే ఏమంటుంది, దేవదూత చెప్తుంది, శక్తికి మించిన ప్రయాణము నీకోసం సిద్ధంగా ఉంది. లేచి ఆ భోజనం చే. ఆ భోజనం ఎటువంటి భోజనం అంటే 40 రాత్రింబగళ్ళు భోజనం చేయలేదంట. అంటే 40 రోజులకు సరిపడా బలము దేవుడిచ్చిన ఒక్క ఆహారంలో ఉంది. ఆ ఒక్క ఆహారము 40 రోజులు బలం వచ్చేసిందంట. శక్తికి మించిన ప్రయాణం అంటే అందులోనే మనకు అర్థమవుతుంది, నీ ప్రాణము పోదు, దేవుడు నీకు ఒక పనిని సిద్ధపరిచాడు. నీవు చనిపోవు, నీ ద్వారా జరగవలసిన పనులు ఏమో ఉన్నాయి. అమ్మా ఇప్పుడు మీ దగ్గరికి వస్తున్నా వినండి. నాలో బలం ఉడికిపోతుంది, వయసు పెరిగిపోతుంది, లేకపోతే కుటుంబంలో విలువ లేకుండా పోతుంది, లేకపోతే సమాజంలో విలువ లేకుండా పోతుంది. ఏంటి నా వల్ల ఉపయోగం? ఇక ఇంతేనా బతుకంటే? జీవితం అంటే ఇంతేనా? ఏమో ఈ పరిస్థితి వల్ల నేను చచ్చిపోతానేమో అనే భయం నీలో ఉందేమో. అంత సింపుల్గా చచ్చిపోతే ఎక్కడికి ఎందుకు నడిపిస్తాడు దేవుడు? నీవు ఆయన మందిరానికి వచ్చి ఆయన రక్షణను పొందుకొని దేవుని చిత్తంలోనికి వచ్చావు అనంటే నీ ద్వారా దేవుడు జరిగించవలసిన పని పూర్తయ్యేంత వరకు నీవు చావాలనుకున్న చావవు. ఒకవేళ నీలో ప్రాణ భయం ఉందేమో, ఏమైపోతుందో అనే భయం నీలో ఉందేమో, దేవుడు నీ ద్వారా జరిగించవలసిన పనులు ఉన్నాయి. దేవుడి నీ ద్వారా మహిమ పొందవలసిన ఘడియలు ఉన్నాయి. దేవుణ్ణి సంతోషపరచవలసిన క్షణాలు ఉన్నాయి. అవి ఉన్నంత వరకు కూడా దేవుడు నిన్ను బలపరచునుగాక, నీ భయము నుండి విడిపించునుగాక, దేవుడు నిన్ను ఉన్నతంగా నిలవబెట్టునుగాక. ఏలియాను ఏ రీతిగానైతే గొప్ప గమ్యానికి చేర్చాడో, నీ శక్తికి మించిన ప్రయాణమైనప్పటికీ కూడా శ్రేష్టమైన గమ్యాన్ని నీవు చేరుదువుగాక. ఆమేన్. శక్తికి మించిన ప్రయాణం ఉంది. ఏలియా ప్రాణభయంతో భయపడితే ఎలా నాన్న? నువ్వు కూడా భయపడితే ఎలాగ నలుగురు చెప్పాల్సినోడివి? నువ్వు కూడా కృంగిపోతే ఎలాగ నలుగురిని బలపరచాల్సినోడివి? ఒకప్పుడు ఎంత గొప్పగా ఉన్నావు, ఇప్పుడు ఎంతగా కృంగిపోతున్నావు? ఒకసారి ఆలోచిస్తున్నావా? భయపడకమ్మా, దేవుడు నీ పక్షాన ఉన్నాడు. ఏలియా పద, భోంచేసి చేసి బయలుదేరు. ఒక్క మాట కూడా ఎదురు చెప్పలా. దేవుణ్ణి ప్రశ్నించని భక్తులలో ఒక భక్తుడు ఏలియా. ఎప్పుడు దేవుని ఎదురు ప్రశ్న వేళ. కెరీతు వాకి దగ్గరికి వెళ్ళిపో, ఎందుకు ప్రభు అని అడగల, వెళ్ళిపోయాడు అక్కడికి. కాకులు తీసుకొస్తున్నా కాకెంగిలి పెడతావేంటి అని అడగల, వాటినే పూజించాడు. సారేపతు ఊరికి వెళ్ళిపో, నేను అక్కడ సిద్ధపరిచాను, వెళ్ళిపోయాడు. ఒక క్వశ్చన్ అడగల. ఇక్కడ కూడా దేవుడు కనబడి ఏమంటున్నాడంటే, నీవు ఇచ్చట ఏమి చేస్తున్నావు? 9వ వచనం అండి, 19వ అధ్యాయం 9వ వచనం. అచ్చట ఉన్న ఒక గుహలో చేరి ఏలియా బస చేశాడు.
యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, ఏలియా ఇచ్చట నీవేమి చేయుచున్నావని అతని నడుగగా. ఏంటంటండి, ఈ ఏలియా బలహీనతలో ఉండి ఒక గుహలోకి వెళ్ళిపోయాడు. ఎక్కడ? హోరేబు పర్వతం అని ఉంటుంది. హోరేబు పర్వతం అంటే దానికి ఒక ప్రత్యేకత ఉన్నది. దాన్నే సీనాయి పర్వతం అని కూడా అంటారు. అంటే మోషేకి దేవుడు ఎక్కడైతే పదాజ్ఞలు కలిగిన పలకనిచ్చాడో అదే కొండ గుహలోకి వెళ్ళిపోయి దాక్కున్నాడు ఏలియా. అదే స్థలానికి వెళ్ళిపోయి గుహలో ఉండిపోయాడు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు, ఏలియా నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? మనకి ఇది విన్నప్పుడు ఒకరు గుర్తొచ్చేయాలి. ఎవరు అంటే యోనా గ్రంథంలో కూడా దేవుడు అడిగాడు. ఈ ఆదికాండం ప్రారంభంలోకి వెళ్ళిపోతే, ఆదామా ఎక్కడున్నావు? దేవుడు అడిగే ప్రశ్న చూడండి. ఆదాముని అడగటానికి గల కారణం, నీవు చేసిన తప్పు నీకు తెలియాలి అనే ఉద్దేశంతో, సందర్భం కోసం అడిగాడు. ఇక్కడ ఏలియాని అడగటానికి గల ఉద్దేశం ఏంటో తెలుసా? కోపంగా అడగల, ఏదో గద్దించడానికి అడగల, కఠినంగా అడగల, సాఫ్ట్గా డీల్ చేస్తున్నాడు. ఇక్కడ ఎందుకున్నావు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? ఇశ్రాయేలులో నా మహిమను కనపరచవలసిన నీవే, ఇశ్రాయేలు మొత్తములో కూడా అద్భుతాన్ని జరిగించవలసిన నీవు ఇక్కడ ఒంటరిగా ఏం చేస్తున్నావు? అమ్మా, నీ ద్వారా ఎన్నో మేలులు జరగాలి, కానీ నీవు ఉండవలసిన స్థలములో లేకపోవటం వలన ఆ మేలును నీవు పొందుకోలేకపోతున్నా. అర్థమవుతుందా? ఆదివారం వచ్చిందంటే నీవు మందిరములో ఉండాలి. ఆ మందిరములో లేకపోవటం వలన ఆ దీవెనను నీవు పొందుకోలేకపోతున్నా. ఇక్కడ ఏలియాను కూడా, ఇక్కడ ఏం చేస్తున్నావు? నువ్వు ఉండాల్సింది యెరూషలేములో, నువ్వు నా నామాన అద్భుతాలు చేయాలి, కానీ ఇక్కడ ఒక్కడ ఉండి కృంగిపోతున్నావేంటి అని దేవుడు అడిగాడంట. ఏలియాని దేవుని కృప వెంటాడింది కాబట్టే భయములో నుండి కూడా ధైర్యముగా ప్రయాణాన్ని కొనసాగించగలిగాడు. హల్లెలూయా. భయాందోళన కలిగిన ఇప్పటి నీ జీవితం ధైర్యం కలిగిన ప్రయాణంగా మార్చబడాలి అనంటే నీ మీద కృప కుమ్మరించబడాలి, దేవుని దృష్టి నిలపబడాలి, దేవుని చిత్తానికి లోబడాలి, దేవుని సహాయాన్ని పొందాలి. ఆపత్కాలమందు ఆయనే నమ్ముకొనదగిన సహాయకుడు. అలాగా ఈ ఏలియా ఉన్నాడు. దేవుడు ప్రశ్నించాడు. అప్పుడు ఏలియా ఒక మాట అన్నాడండి. 10వ వచనం చదువుదా. అతడు, ఇశ్రాయేలు వారు నీ నిబంధనను త్రోసివేసి నీ బలిపీఠంలో, ఒకటండి నిబంధనను త్రోసివేశారు, అది ఒకటి. రెండవది నీ బలిపీఠములను పడగొట్టారు, 2. మూడవది నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేశారు, అది 3. 4వది సైన్యముల కధిపతియగు దేవుడునగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడును మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణమును కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేశాను. చాలండి అని అన్నాడు. ఏలియా బయటికి రాట్లా. అక్కడ భయంకరమైన భూకంపం వచ్చింది, ఉరుములు ఉరిసినాయి, బాగా గాలి వచ్చింది. అంటే ప్రకృతి విలయతాండవం చేసింది అక్కడ. ఆ ఊర్లో ఎక్కడా జరగల, ఏలియా ఉన్న దగ్గరే. ఇప్పుడు మీకు ఒక సామెత గుర్తు చేయనా? మూలిగే నక్క మీద ఏం పడిందంట? తాటికే. ఏమండి, ఇది మీరు ఆలోచనలు పెట్టుకోవాలి. మూలిగే నక్క మీద తాటిక పడింది. అసలే ఏలియా ఏ స్థితిలో ఉన్నాడు? ఆమె చంపేసిద్ది ఏమన్నాడు. 100 కిలోమీటర్లో ఏ బండి ఎక్కల, ఏది కూడా లేదు, ఏ రథాలు లేవు, పరిగెత్తుకొని వెళ్ళిపోయాడు ఆయన. అంత భయంతో ఉన్నాడు. అంత భయంతో బదరీ వృక్షం కింద ఉంటే దేవదూతను పంపించి శక్తికి మించిన ప్రయాణం అన్నాడు. ఓకే, లేచి గుహలోకి వెళ్ళి దాక్కున్నాడు, ఒంటరిగా ఉన్నాడు. అసలే భయంలో ఉంటే ఉరుములు ఎందుకు కురిపించాడు? మళ్ళీ ఏ అపవాది కాదండి, దేవుడే కావాలని చేశాడంట. అది భూకంపాన్ని పుట్టించాడు, భయంకరమైన గాలులు వచ్చినాయి అంట. అమ్మ, మనము కొన్నిసార్లు ఇబ్బందులలో ఉన్నప్పుడు దేవుడు మనలను ఇంకా రేపుతాడు. పక్షిరాజు తన పిల్లలను ఎందుకు వదిలేసిద్ది అని అంటే అవి ఎగరటం నేర్చుకుంటాయని. మీకు అర్థమవుతుందా? ఎగరటం నేర్చుకుంటాయని. కానీ మీరు గనక ఒకసారి ఎగరగలిగితే నేను ఏది కూడా ఏం చేయలేదు. పక్షిరాజు గ్రద్ద ఉంటుంది కదా, ఆ గ్రద్ద మీద ఎక్కి కూర్చోగలిగిన పక్షి ఒకే ఒకటే. అదేంటిది? కాకి. కాకి చెప్పాను, గుర్తుందా మీకు వచ్చిన వాళ్ళకి? సో కాకి. కానీ పక్షిరాజు మీద కాకి ఎక్కి కూర్చున్నప్పుడు, పొడుస్తున్నప్పుడు పక్షిరాజు కాకిని ఏమీ చేయదంట. పక్షిరాజు పొడవదంట, గద్ద పొడవదంట. ఏం చేసిద్దంటే కాకి మీద ఉండగానే అది పైకి ఎగురుకుంటూ వెళ్ళిపోద్ది.
ఈ గద్ద ఇంకా పైకి వెళ్ళిపోతుంది, కాకి ఎగరలేనంత పైకి వెళ్ళిపోద్దంట. అప్పుడు కాకి ఊపిరి అందక, ఆక్సిజన్ అందక, గాలి అందక పక్షిరాజు ఆ గ్రద్ద మీద నుండి అదే దూకేసి కిందకి వెళ్ళిపోయి దాని దారి చూసుకొనిద్దంట. అంటే దేవుడు నిన్ను ఎగిరింప చేయటానికి కొన్నిసార్లు గూడు రేపుతాడు. నీవు ఎప్పుడైతే ఎగరటం నేర్చుకున్నావో, నీవు ఎవరి ద్వారా అయితే బాధ అనుకుంటున్నా వారు నిన్ను పట్టుకున్నా, నీ ఎదుగుదలను బట్టి నిన్ను ఎవ్వరూ ఏమి చేయలేరు. దేవుడు నిన్ను నడిపించే విధానాన్ని బట్టి నిన్ను పట్టుకున్న వారు నిన్నే వదిలేస్తారు. హల్లెలూయా. అంటే ఎలాగా? నిన్ను నష్టపెట్టడానికి పట్టుకున్న వారు నిన్ను వదిలేస్తారు. కారణం ఏంటి? దేవుడు నిన్ను ఆ స్థాయికి తీసుకొచ్చాడు. ఇక్కడ ఏలియా లోపల ఉన్నవాడిని బయటికి తీసుకురావటానికే తుఫాను వచ్చింది అక్కడ. అంటే ఆ భూకంపం వచ్చింది. ఆ భూకంపం, ఉరుములు ఇవన్నీ తీసుకువచ్చారు కాబట్టే లోపల ఉన్నవాడు బయటకు వచ్చాడు. అమ్మా, నీవు గుహలో ఒంటరిగా ఉండటం దేవుని చిత్తం కాదు. ఏలియా గుహలో ఒంటరితనంగా ఉండటం దేవుని చిత్తం కాదు. ఆ ముందు దేవుడు చెప్పిన మాట, గుహలో నుండి బయటకు రా. హల్లెలూయా. లాజరు, నీ ఉండవలసిన స్థలము సమాధి దొడ్డి కాదు. నీవు ఉండవలసినది గుహలో ఒంటరిగా శవంగా కాదు, సజీవ సాక్ష్యముగా. ఏ ప్రజలైతే నిన్ను సమాధి చేశారో అదే ప్రజల మధ్యలో సాక్షిగా ఉండాలి. నీ స్థానము అది కాదు గనుక గుహలో నుండి బయటకు రా. ఏలియా, నీవు ఉండవలసిన స్థానము గుహ కాదు నాన్న, వేల మంది మధ్యలో సాక్షిగా ఉండాలి. కనుక మొదట ఆ గుహ నుండి బయటకు రా. నీవు ఉండవలసిన స్థానం అది కాదు. నీవు ఇప్పుడు ఉండవలసిన స్థానం ఇది కాదు. దేవుడు నిన్ను ఉన్నత స్థానంలో నిలబెట్టాలన్నది దేవుడి ఆశ. నీవు నీ ఆలోచన ప్రకారం వెళ్ళిపోతున్నావు. దేవుడి ఆలోచన ప్రకారం వెళ్తే మనం విజయాన్ని సాధిస్తాం. దేవుడు ఆ రీతిగా సహాయం చేయునుగాక. ఆమేన్. సో దేవుడు ఎలా ట్రీట్ చేశాడంటే, దేవుడు ఇతన్ని నడిపించిన విధానం ఏంటంటే, ఎలాగ దేవుడు ధైర్యపరిచి ఇతను విడిపించాడంటే, ఒకటి, భయంలో అలసిపోయిన ఇతనికి దైహిక అవసరాలను తీర్చాడు. దైవిక కాదు, దైహిక అంటే దేహం యొక్క అవసరాలను శారీరకంగా ముందు బలపరిచాడు. అతను అలసిపోయాడు కానీ శారీరకంగా బలపరిచాడు. ఎలాగా? దూతను పంపించి 40 రోజులకు బలమునిచ్చే ఆహారాన్ని ఇచ్చాడంట. నెంబర్ 1, దేవుడు ఎలా ట్రీట్ చేస్తాడంటే, నీవు బలహీనతలో ఉన్నప్పుడు దేవుడు నిన్ను ఇంకా కృంగదీయుడు, మొదట నిన్ను బలపరుస్తాడు. అందుకే పౌలు చెప్తాడు, నన్ను బలపరుచువాని అందే నేను సమస్తమును చేయగలను. సో ఒకటి, దేవుడు బలపరచాడు. రెండవది ఏం చేశాడంటే, దేవుడు చాలా మృదువుగా మాట్లాడాడు ఏలియాతో. కఠినంగా కాదు, సాఫ్ట్గా డీల్ చేశాడు. చాలా కుటుంబాలు చేస్తున్న తప్పేంటో తెలుసా? పిల్లలు ఏదైనా అల్లరి చేస్తే ఈపి మీద లాగిపెట్టి కొడతారు. ఏమైపోద్దంటే ఈపి విమానం మోతెక్కింది. ఆ సౌండ్ వాళ్ళ నోళ్ళలో నుండి వస్తుంది. ఏడుస్తా కూర్చుంటారు వాళ్ళు. అమ్మ, చెప్పినంత వరకు చెప్పి దెబ్బ వేయటం మంచిదే. దేవుని వాక్యమే చెప్పింది, బెత్తం వాడిని కుమారుడు త్రోవ తప్పిపోతాడని. అట్లాగని రోజు బెత్త పట్టుకుని కొట్టేసే ఏదో ఒక రోజు నిన్నే వేసేస్తాడు. ఎందుకు అంటే ప్రతిదానికి ఒక పద్ధతి ఉందన్నమాట. మనం కూడా చేసే పని అదే. కొన్నిసార్లు పొరపాటున వాళ్ళు తప్పు చేసినా పిల్లలను కొట్టేస్తారు. అలా కాదు. ఇక్కడ ఏలియాని అతను దేవుని పని విడిచిపెట్టి వచ్చిన కఠినంగా మాట్లాడట్లా, పొరపాటును భయంతో వచ్చాడు. ఆ భయంలో ఉన్నప్పుడు ఏం చేస్తాడు? అతన్ని ధైర్యపరుస్తున్నాడు, మృదువుగా సాఫ్ట్గా డీల్ చేస్తున్నాడు. ఎక్కడ ఉన్నావేంటమ్మా, నువ్వు ఉండాల్సింది అక్కడ కదా, నెమ్మదిగా సాఫ్ట్గా డీల్ చేస్తున్నాడు. చాలామంది తల్లులు చేసే తప్పేంటో చెప్పనా? పిల్లలు పడుకోవట్లేదని, వీళ్ళకి నిద్ర వచ్చేస్తుందని. చాలామంది ఏంటంటే పిల్లలను పడుకోబెట్టే క్రమంలో వీళ్ళు పడుకుని పోతారు. పిల్లోడు కుయ్యమంటే ఆడ ఆడుకుంటూనే ఉంటాడు. అయితే వీళ్ళు పడుకోవట్లేదని ఉద్దేశం, హే బూచోడు వస్తున్నాడు అమ్మే అంటాడు. వీడు బేరం అంటే అరుస్తాడు, బూచోడు వస్తున్నాడు. నువ్వే పెద్ద బూచోలా కనబడతావు. బూచోడు వచ్చేస్తాడు, అదిగో వచ్చేసాడు, ఎర్ర కళ్ళు, పెద్ద పళ్ళు, అది అనేసరికి అడో వణికిపోతూ ఉంటాడు. పొద్దున అయ్యేసరికి 101 జ్వరం. ఎందుకు రానంటే నువ్వు అంత ఇచ్చావు మరి అక్కడ ఆడు రాకపోయినా వచ్చేసాడు అన్నట్టే చెప్తావు. లేదు అలా ఉండకు. ఆడు ఇంకా భయం అయిపోతాడండి. మొన్నే చదివాను న్యూస్లో, పిల్లల్ని అంటే అలా భయపెడితే పెద్ద అయిన తర్వాత ఏదో ఒక ఫోబియా, ఏదో ఒక భయంతో వాళ్ళు బాధపడతారంట. ఏదో ఒక భయం వచ్చేస్తంట. అలా కాదు, మృదువుగా సాఫ్ట్గా డీల్ చేయాలి. దేవుడు తన భక్తులకు నేర్పించినట్లుగా మనము మన కుటుంబానికి నేర్పించాలి. సో దేవుడు చేసిన రెండో పని ఏంటంటే సాఫ్ట్గా డీల్ చేశాడు. ఇంకా భయపడుతున్న వాడిని సాఫ్ట్గా డీల్ చేశాడు. మూడవది ఏంటంటే ఏలియాకు చేయడానికి పని అప్పగించాడు. ఒంటరిగా ఉన్నవాడికి రాకూడని ఆలోచనలు వస్తాయి, కానీ అతనికే ఒక పని ఉంటే పని మీద శ్రద్ధ వెళ్ళిపోతుంది. కృంగుదల ఉండదు, భయం ఉండదు, ఆ పని మీద శ్రద్ధ వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా ఇంకోటి మనం గమనించాల్సింది ఏంటంటే, నువ్వు చావాలనుకుంటున్నావు
కానీ నేను నీకు పని ఇస్తున్నా, నువ్వు పని చేయాలంటే బతుకుండాలి. అంటే దాని అర్థం ఏంటంటే నువ్వు చావవు, బ్రతుకుండి దేవుని కార్యాలు చేయబోతున్నావు. హల్లెలూయా. అందుకే భక్తుడు అంటాడు కీర్తనల్లో, నేను చావను, సజీవుడనై నీ కార్యములను వివరించెదను. హల్లెలూయా. ఆ రీతిగా దేవుడు దీవించునుగాక. ఇక ఆఖరిగా 4వది మనం చూస్తే, ఏలియాకు దేవుడు ఒక స్నేహితుణ్ణి, సహకారిని ఇచ్చాడు. అంటే ఒకే వ్యక్తి, అతడే స్నేహితుడు, అతడే సపోర్ట్ చేసే సహకారం అన్నమాట. అతడే ఎలీషా. నువ్వు ఒంటరిగా ఉండకూడదు, నీకంటూ ఒక ఫ్రెండ్ని, ఒక స్నేహితుని ఇస్తున్నా అని చెప్పి ఎలీషాని ఇచ్చాడు. అమ్మా, మనం ప్రార్థన చేస్తే మన తరపున సహకారిగా దేవుడు ప్రోత్సహించడానికి ఎవరో ఒకరిని లేవనెత్తుతాడు. ఆ రీతిగా నీ ఒంటరితనాన్ని దేవుడు విడిపించునుగాక. 15 నేను చదువుతున్నా. అప్పుడు యెహోవా అతనికి సెలవిచ్చినదేమనగా, నీవు మరలి అరణ్య మార్గమున దమస్కునకు పోయి దానిలో ప్రవేశించి సిరియా దేశం మీద హజాయేలునకు పట్టాభిషేకము చేయము. ఇశ్రాయేలు వారి మీద నింషి కుమారుడైన యెహూకు పట్టాభిషేకము చేయము. నీకు మారుగా ప్రవక్త అయ్యుండుటకు అబేల్ మెహోలా వాడైన షాపాతు కుమారుడైన ఎలీషాకు అభిషేకము చేయము. ఫైనల్గా ఏలియా ఏదైతే దేవునికి వివరించాడో దానికి సమాధానం దేవుడు ఇక్కడ ఇస్తున్నాడు. నెంబర్ 1, ఏలియా ఏమని చెప్పాడు? మొట్టమొదటిగా, అయ్యా, ఇశ్రాయేలీయులు నీ నిబంధనను మరిచారు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావంటే ఏమన్నాడు ఆయన? ఇశ్రాయేలీయులు నీ నిబంధనను మరిచారు. 14వ వచనంలో కూడా అదే మాట అంటాడు, త్రోసివేశారు అని అంటాడు. దానికి రిప్లైగా దేవుడు ఏం చేశాడు? దానికి సమాధానంగా సిరియా రాజైన హజాయేలును దేవుడు అభిషేకించాడు. అంటే హజాయేలు ఇశ్రాయేలుని తర్వాతి తరంలో శిక్షించాడు అనమాట. ఎవరైతే బలిపీఠాన్ని అపవిత్రపరిచారో, ఏ ఇశ్రాయేలీలు దేవుని మర్చిపోయారో వాళ్ళని శిక్షించిన వాడు హజాయేలు. అంటే ఆ ప్రశ్నకు సమాధానం దేవుడు ఇచ్చాడు. స్తోత్రం కలుగును గాక. 2వదిగా ఏమంటున్నాడు? ఆహాబు యెజెబెలులు నీ బలిపీఠాలను కోలద్రోశారు అని అన్నాడు. అందుకు రిప్లై ఏమిచ్చాడు? యెహూ అనే రాజుని నీవు అభిషేకించు. యెహూ అనే రాజు ఎవడు? ఆహాబుని, తన భార్యని, తన యొక్క రాజ్యాన్ని ఓచకోత కోసినవాడు, ఓడించినవాడు, వారిని కోరద్రోసినవాడు యెహూ అనేవాడు. అంటే దానికి కూడా దేవుడు ఆన్సర్ ఇచ్చాడు. మూడవదిగా నీ ప్రవక్తలను చంపేశారు ప్రభువా అని అన్నాడు. కానీ ఆ ప్రవక్తలకు ప్రతిగా దేవుడు చేసిన ఆన్సర్ ఏంటంటే ఎలీషాను లేవనెత్తాడు. ఆ ఎలీషా కింద బోల్డ్ మంది శిష్యులు తయారయ్యారు. ఇక్కడ కూడా దేవుడు ఆన్సర్ ఇచ్చాడు. నాలుగవదిగా నేనొక్కడనే మిగిలాను, రోషం కలిగిన వాడనైన నేనే మిగిలాను అని అన్నాడు. అందుకు దేవుడు చెప్పిన మాట, బయలుకు కూడా మొక్కని, దానిని తాకని ఇంకా 7,000 మంది ఉన్నారు అని అన్నాడు దేవుడు. సో నీ ఒంటరివి కాదు, 1,000 మందిలో ఒకడివి. ఇది దేవుడు ఇచ్చిన ఆన్సర్ అండి. బైబిల్ గ్రంథాన్ని మూసేయండి, ముగిస్తున్నాను. ఇక్కడ మీరు గమనించండి, ఏలియా ఎంత భయంలో ఉన్నాడో దేవుడు అంత పైకి అతన్ని తీసుకెళ్ళాడు. కారణం ఏంటో తెలుసా? మనం తప్పులు చేస్తే దేవుడు ఎప్పుడు ప్రోత్సహించడు. కానీ దేవునికి మహిమకరంగా ఉంటూనే అవసరం లేదానికి కూడా భయపడితే అది భయపడవలసింది కాదు, అది ఒక అవకాశం అని దేవుడు తెలియజెప్పి మరి నిన్ను ఉన్నత స్థానంలో నిలబెడతాడు. కనుక ఇది అంతట్లో మనం గమనించేది ఒకటే, ఏ వాక్యంలోనైనా ఆయనకి సంపూర్ణంగా లోబడితే నీ జీవితంలో ఏ పోరాటం ఎదురైనా ఫైనల్ విజేత మాత్రం నీవే ఉంటావు. ఏ సందర్భాన్ని బట్టి నువ్వు భయపడ్డావో అదే సందర్భాన్ని ఉపయోగించుకొని దేవుడు నిన్ను గెలుపు పొందిన విజేతగా నిలబడతాడు. హల్లెలూయా. దేవుని ఆలోచన అంత గొప్పదన్నమాట. ఏలియా ఏదైతే ఇక్కడ అడిగాడో దానికి సమాధానం దేవుడు ఇచ్చేసాడు. ఒంటరిగా ఉండటం దేవుని చిత్తం కాదు, అతనికి స్నేహితునిగా ఎలీషాని లేవనెత్తాడు. అమ్మా, ఈరోజు నీ జీవితంలో ఏవైనా భయాందోళనలు ఉన్నాయేమో, ఏవైనా భయాలు ఉన్నాయేమో, భర్త గురించో, కుటుంబం గురించో, పిల్లల గురించో, పెళ్ళిళ్ళ గురించో, ఉద్యోగాల గురించో, గర్భఫలం గురించో, ఆరోగ్యం గురించో, లేకపోతే ఇంట్లో ఆర్థిక పరిస్థితి గురించో, నీ ఆత్మీయత గురించో నీకు ఎన్నెన్నో భయాలు ఉండుండొచ్చు. ఈరోజు దేవుడు ఎవరితోనో కాదు, నీతోనే మాట్లాడాడు. ఏమని చెప్తున్నాడు తెలుసా? నీవు భయపడినప్పుడల్లా నీ వెన్నుతట్టి నడిపించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. అందుకే తమ భక్తులకు కనబడినప్పుడల్లా వాళ్ళు భయపడినప్పుడు ఒకటే మాట దేవుడు అన్నాడు, భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. ఆయన తోడై ఉన్న దేవుడు. నువ్వు భయపడుతున్నప్పుడు నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. నీకు జరగరాని నష్టం జరిగినప్పుడు మనుషులు నిన్ను వదిలేసేవాడు కాదు. నీవు ఎప్పుడైతే ఒంటరిలు అయిపోతావో అప్పుడే నీకు ఇంకా బలంగా తోడుని నడిపించేవాడు. ఆ దేవుడు మనలను దీవించి అటు కుటుంబాలుగా దేవుడు ఆశీర్వదించునుగాక.
మోకరించండి.